హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామల వంటిల్లు. బీరకాయ ములక్కాడలు మసాలా వేసి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి టేస్టీగా అనేది వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా కొద్దిగా మసాలా ఫ్లేవర్స్ యాడ్ చేయటం వల్ల ఈ కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. దీనికోసం స్టవ్ మీద ముందుగా బాండి పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో పచ్చిశనగపప్పు వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. దీనిలోనే ఆవాలు జీలకర్ర వేసి ఆవాలు చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని చిలికలుగా కట్ చేసి వేసుకుని దానిలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దానిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఉల్లిపాయలకి పట్టేలాగా బాగా కలుపుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు దానిలోకి ముందుగా శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకుని తొక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ములక్కాడలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని దానిలోకి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. సాల్ట్ కంటే కల్లుప్పు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసేసి బాగా మగ్గనివ్వాలి. బీరకాయల నుంచి వచ్చిన వాటర్ మొత్తం మగ్గిపోయే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసేసి నీరంతా ఎగిరిపోయే వరకు మగ్గించుకోవాలి. బీరకాయ ములక్కాయ కర్రీని చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం నీరంతా ఎగిరిపోయి పూర్తిగా మగ్గిపోయే వరకు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు దానిలోకి టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి మసాలా యాడ్ చేయాలండి. ఇది వచ్చేసి చికెన్ మసాలా. గరం మసాలా కంటే ఈ చికెన్ మసాలా వేసుకుని ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి వేసి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ మసాలాలు వేసుకున్న తర్వాత ఈ కారం మసాలా మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసేసుకుని మరొక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, మూత పెట్టకుండా సిమ్లోనే ఉంచేసేసుకుని కలుపుతూ చక్కగా వేగనివ్వండి. అంతే, ఇంకా అయిపోయింది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తరిగి వేసుకుని మరొకసారి కలిపేసేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. ఈ రకంగా బీరకాయ ములక్కాడ ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. దీంట్లో కావాలి అనుకుంటే ఒక గ్లాస్ పాలు యాడ్ చేసుకొని ఆ పాలు మరిగిపోయే వరకు ఎగిరిపోయే వరకు కూడా మగ్గించుకొని ఆ తర్వాత వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ పాలు ఏమీ యాడ్ చేయలేదండి, మామూలుగా చేసేసాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.